మిడిల్ క్లాస్లో చాలామంది తన శాలరీ మీద డిపెండ్ అవుతారు. ఒక వ్యక్తికి ఒక 50,000 జీతం వస్తుంది అనుకుందాం. 50,000 జీతం వస్తుందంటే ఆ 50,000తోటి పిల్లల్ని చదివిపిస్తూ ఉంటాడు. ఓకే, సో ఈఎంఐ ఉంటే ఈఎంఐ లేదా రెంట్ కడుతూ ఉంటాడు. ఫ్యామిలీని మొత్తం ఆ 50,000లో నెట్టుకొస్తూ ఉంటాడు. సంపాదిస్తున్న ఈ వ్యక్తికి ఏమన్నా అయితే ఆ రెంట్ ఎవరు కడతారు? ఈ పిల్లల చదువుకు డబ్బులు ఎవరు పెడతారు? మిగిలిన ఖర్చులకు డబ్బు యాడ్ నుంచి వస్తుంది. సో సంపాదిస్తున్న వ్యక్తి లేకపోయినా సరే ఆ ఫ్యామిలీకి ఎలాంటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ కాకుండా, పిల్లల చదువు ఆగకుండా, రెంట్ భరించలేక వాళ్ళు రోడ్డు మీదకి రాకుండా ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలంటే సంపాదిస్తున్న వ్యక్తి మంచిగా ఉన్నప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ సంపాదిస్తున్న వ్యక్తికి ఏమన్నా అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తాలూకు డబ్బులు దాదాపుగా ఆ ఫ్యామిలీకి నెల నెల వచ్చే ఆప్షన్ ఉంటుంది, కొన్ని లంసమ్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది, లేదా ఒకటేసారి ఆ డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్లోనే ఆ వచ్చే ఇంట్రెస్ట్ ద్వారా ఆ ఫ్యామిలీ బతకడానికి స్కోప్ ఉంటుంది. అందుకని లైఫ్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ సంపాదిస్తున్న వ్యక్తికి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎవరెవరు ఎంత ఇన్సూరెన్స్ చేసుకోవాలి? మీ ఏజ్ కనుక 25 to 30 లోపు ఉంటే మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు ఇంటూ 25 సంవత్సరాల అమౌంట్ లెక్క చూసుకోవాలి. ఒకవేళ మీ ఏజ్ కనుక 30 to 40 ఉందనుకుందాం, 30 to 40 అనుకుంటే మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు ఇంటూ 20 years లెక్క వేయాలి. మీ ఏజ్ కనుక 40 నుంచి 50 అయితే మినిమం 15 yearsకి సరిపడా మీ సంవత్సర సంపాదన ఇంటూ 15 years. మీ ఏజ్ 50 to 60 అయితే మీ సంవత్సర సంపాదన ఇంటూ 10 years. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి.